నమస్తే. భాగవత సుధ కార్యక్రమానికి స్వాగతం. మనం గత వారం రుక్మిణీ కళ్యాణం మధ్యలో ఆపడం జరిగింది. మిగతా కథను కొనసాగించడానికి మన స్టూడియోలో రెడీగా ఉన్నారు ప్రవచకులు కురవి గోపీకృష్ణ శర్మ గారు. సార్ని అడిగి మిగతా కథ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు రుక్మిణీ కథలో మనకి చాలా వరకు అయిపోయిందని అనుకుంటున్నాను. కానీ ఒక చిన్న సందేహం ఏంటంటే, వివాహాలు 8 రకాలుగా చెప్తారు కదా. ఇప్పుడు మరి రుక్మిణీ కళ్యాణం అనేది మనకి ఏ వివాహ పద్ధతిలో జరిగిందంటారు? అవునండి, వివాహాలు మొత్తం 8 రకాలుగా ఉన్నాయి. దానిలో 2 రకాలుగా వివాహం ఈ యొక్క రుక్మిణీ కళ్యాణం అని చెప్పారు పెద్దలు. ఒకటి రాక్షస వివాహము, రెండవది గాంధర్వ వివాహము అంటారు. రాక్షస వివాహం అంటే పెద్దవాళ్లను, అక్కడ ఉన్నటువంటి వాళ్లను చెల్లాచెదురు చేసి అమ్మాయిని, పెళ్లి కుమార్తెను తీసుకురావటం. వారి ఉద్దేశం మంచిదే, కానీ యుద్ధం అనేటువంటిది జరిగింది కాబట్టి కొంచెం ప్రాణ నష్టం కూడా ఉంటుంది, ప్రాణ నష్టం అలా కలుగుతుంది కాబట్టి దీనిని రాక్షస వివాహంగా, రెండవది గాంధర్వ వివాహంగా, పూర్వ అనురాగ సంబంధంగా సాక్షాత్తు మహాలక్ష్మీదేవి రుక్మిణీదేవిగా ఆవిర్భవించారు. లక్ష్మీదేవి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీకృష్ణ స్వామి వారి దగ్గరికి వెళ్ళాలి. ఈ విధంగా గాంధర్వ వివాహం అని కూడా ఉన్నది. కిందటి వారం మనం చెప్పుకున్నట్టుగా అమ్మవారు సప్తపది అని 7 శ్లోకాలు చక్కగా లేఖ వ్రాశారు. కిందటిసారి చెప్పుకున్న పద్ధతిగా లేఖ అనేది అమ్మవారు వ్రాశారు, కానీ బ్రాహ్మణోత్తముణ్ణి అమ్మవారు పంపించలేదు. తండ్రి గారు పంపించారు బ్రాహ్మణోత్తముడి ఒక కబురు. ఆ కాలంలో ఫోన్లు, ఈమెయిల్లు లేవు కాబట్టి, ఉత్తరాలు అవి లేవు కాబట్టి ఒక మనిషి ఈ యొక్క దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళి చెప్పాలి. అలా చెప్పేటువంటి సమయంలో ఆ విషయాన్ని తెలుసుకున్నది రుక్మిణి అమ్మవారు. తన అన్నగారు దుర్మార్గుడు రుక్మరథ, రుక్మబాహు, రుక్మమాలి, రుక్మకేసి, ఈ 5గురు కూడా రుక్మ అనేటువంటి పేరు పెట్టారు. అమ్మాయి పేరు కన్యారత్నం రుక్మిణి. భీష్మక మహారాజు గారి యొక్క హృదయం ఎటువంటిది? బంగారం. కాబట్టి ఆయన మనసులాగా ఆత్మావై పుత్రనామాసి అన్నట్టు వాళ్ళ పేర్లు కూడా బంగారంగా పెట్టిన రుక్మ అంటే బంగారం అని అర్థం. రుక్మ రథ, వాడికి రథం ఉంటే, బంగారపు రథం ఉంటే గాని వెళ్ళడు వెహికల్. రుక్మ కేసి, హెన్నా పెట్టుకోకలవాడు, జుట్టంతా కూడా ఎరుపుగా బంగారంగా ఉంటుంది. రుక్మమాల, వాడు ఎప్పుడు కూడా బంగారపు మాలలు వేసుకుంటాడు. ఈ విధంగా రుక్మ అంటే బంగారం కాబట్టి, బంగారము యొక్క శుద్ధి పొందాలి అంటే బ్రాహ్మణోత్తముడి యొక్క అనుగ్రహంతో పొందాలి. అందుకని పోతన్న గారు భాగవతంలో బ్రాహ్మణోత్తముడి యొక్క పేరు అగ్నిద్యోతనుడు అని పెట్టారు. వ్యాస భాగవతంలో ఆ పేరు లేదు. ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే, బంగారపు యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? అగ్నిహోత్రంలో సంస్కరింప చేస్తేనే, శుద్ధి చేస్తేనే ఎంత బంగారం 22, 24 తూకం వేసేటప్పుడు చెప్పగలరు అన్నమాట. ఆ విధంగా వివాహాలు మొత్తం 8 రకాలలో ఈ రుక్మిణీ కళ్యాణం రాక్షస వివాహంగా, గాంధర్వ వివాహంగా జరిగిందమ్మా. అయితే కిందటి వారం మనం చెప్పుకున్నట్టుగా రుక్మిణి అమ్మవారు లేఖ వ్రాసేటప్పుడు కూడా సప్తపది అని 7 శ్లోకాలు ఉన్నాయి. మొత్తం 130 పద్యాలు పైగా ఉన్నాయి. అన్నీ చదవకపోయినా ఈ 7 శ్లోకాలు వివాహంలో సప్తపది అంటారు. 7 ఒక్కలు తొక్కుతారు. వివాహంలో అమ్మాయికి జీలకర్ర బెల్లం, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె జీలకర్ర బెల్లం పెట్టుకున్న, మంగళసూత్రం ధరించిన పెళ్లి కుమార్తె, తలంబరాలు పోసుకున్న, అమ్మాయి గోత్రం అమ్మాయిదే, అబ్బాయి గోత్రం అబ్బాయిదే. ఎక్కడ గోత్రం మారుతుంది అంటే సప్తపది అని 7 ఒక్కలు తొక్కితేనే గోత్రం మారుతుంది. ఆ విధంగానే అమ్మవారు కూడా 7 ఒక్కలు తొక్కేశాను నేను, నీ దాన్ని నన్ను చేపట్టుకుని తీసుకువెళ్ళు అని 7 శ్లోకాలుగా చెప్పారు. ఇది విన్నంత మాత్రమునే అందరికీ శుభం కలుగుతుంది. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షింప కన్నులఖిలార్థలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్తము అనవ్రతము నచ్చియున్నది నీయాననానలేదు. ఆనలేదు, సిగ్గులేదు,
అంటే గడుగ్గాయతనంగా అమ్మవారు ఏమంటున్నారంటే, నేను నీకు చెందిన దాన్ని కాబట్టి నాకు సిగ్గు అనేటువంటిది లేదు. భక్తిగా ఉన్నప్పుడు సిగ్గు ఎందుకు ఉంటుందండి? ఆ విధంగానే కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర. ఆయన నవనీత చోరుడు కాదు, అమ్మవారి యొక్క హృదయాన్ని కూడా లాగేశాడు అని అమ్మవారు మొదటి శ్లోకంగా చెబుతారు. రెండో శ్లోకానికి వచ్చేటప్పకల్లా ఏ అమ్మాయి అయినా సరే ఈడు జోడుగా ఉన్నటువంటి భర్త కావాలనుకుంటారు కదా. ఈ కాలంలో డాక్టర్లు అయితే భర్త కూడా అమ్మాయి కూడా డాక్టరే కావాలని, ఆ విధంగా రూపంలోను గుణములోను కులములోను అన్నిట్లోనూ నాకు నీకు సమానంగా ఉండాలి. అలా ఉండకూడదు, నీవే ఉండాలి. అంటే రెండో వారు లేకుండా ఉండాలి, భగవంతుడు ఒక్కడే ఉండాలి, నేను నీకు చెందాలి అని పెళ్లి కుమార్తె కూడా అనుకుంటారు. ధన్యున్ లోకమనాభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య స్త్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను ఏ కన్యలు కోరరు. నేనేనా పుంసాం మోహన రూపాయ, పురుషుడు పురుషోత్తముడవుతారు. అటువంటి పురుషోత్తముడుగా ఉన్న నిన్ను ఎవరు చూచినా సరే నీ యొక్క వలలో పడిపోతారు, ఎవరైనా సరే మనసు పడతారని. అందుకనే భువన సుందర అని చెబుతూ వచ్చారు. నిన్ను ఏ కన్యలు కోరరు కోరదే మును రమాకాంతాలలా ముంబు రాజన్యానేకపసింహ నా వలననే జన్మించనే మోహముల్. అమ్మవారు జ్ఞానంతో చెబుతున్నారు, ఇది తప్పు కాదు నేను చేసేది. ఎందుకని అనగా లక్ష్మీదేవి ఏకైక శరణ్యమూర్తిగా క్షీరసాగర మథనంలో పూలమాల వేశారు కదా, పెద్దవాళ్ళకి ఎవరికి చెప్పకుండా. ఆ విధంగానే నేను చేస్తున్నాను అన్నారు. అది కూడా కాకుండా నీవు సింహం లాంటి వాడివయ్యా. ఇప్పుడు ఈ కాలంలో సినిమాల్లో విలన్స్ ఎలా ఉంటారు అంటే ప్యాషన్గా ఉంటారు. పూర్వకాలంలో సినిమాలు చూడండి, బుగ్గన ఒక ఘాటు పెద్ద గుబురుగా చూడంగానే వికారంగా ఉండేవారు. అట్లా ఉండేవారు కృతయుగము త్రేతాయుగంలో రాక్షసులు. ద్వాపర యుగానికి వచ్చేటప్పకల్లా ఫ్యాషన్గా ఉన్నారు. వాళ్ళు ఎలా వచ్చారు? రాజులుగా అయ్యారు. మారువేషాలలో రాక్షసులే రాజులుగా వచ్చారు. శిశుపాల, దంతభక్తుల, జరాసంధ, విడూదర ఇటువంటి వాళ్ళందరూ కూడా రాక్షస తత్వం కలిగిన వారు. ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణస్వామి వారి యొక్క మేనత్త కొడుకే శిశుపాలుడు. శిశుపాలుడిని రుక్మిణీదేవికి ఇవ్వాలి అనుకుంటున్నాడు రుక్మిణి యొక్క అన్నగారు. తండ్రి గారు వద్దంటున్నారు. వీళ్ళందరూ కూడా ఏనుగులు. ఏనుగుల్ని సంహారం పంజా విసరాలి అంటే ఒక సింహమే కదా. కాబట్టి పురుషుడు పురుషోత్తముడు కాబట్టి నీవు పురుష సింహంవి అంటోంది. పోతన్న గారు అద్భుతంగా వ్రాశారు. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహముపాలి సొమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు చైత్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను, నీ పాదదాసిని నేను. సింహం యొక్క ఆహారం ఎవరు తీసుకోవాలి? సింహమే తీసుకోవాలి. కానీ గోతిగాడ నక్కలాగా ఎదురు చూస్తున్నాడు. నక్కని జిత్తుల మారి నక్క అంటారు. అది కష్టపడకుండా పక్కవాడి చేత కష్టపెట్టించి ఆ ఆహారాన్ని కొల్లగొడుతుందన్నమాట. అలా నన్ను తీసుకువెళ్ళాలని నక్కలాగా చూస్తున్నాడు. నీవు పురుష సింహంవి కాబట్టి సింహం ఏం చేస్తుంది? ఆహారం లేకపోయినా సరే అది వేరే ఆహారాన్ని స్వీకరించదు. అది శక్తితో తన యొక్క యుక్తితో చంపిన తర్వాత ఆహారాన్ని తీసుకుంటుంది. నేను నీ పాదదాసిని. వడిద కొనిపోయదనుచున్నవాడు. వడిద వేడివేడిగా అంటే వడివడిగా తొందరగా ఎంత తొందరగా వచ్చేద్దాం నన్ను తీసుకువెళ్దాం అనుకుంటున్నాడో అట్లా వచ్చేసాడు. కాబట్టి మీరు నన్ను తీసుకువెళ్ళాలి అని అమ్మవారు కూడా చెబుతూ వడిద కొనిపోయదనుచున్నవాడు ఆ అధమాధముండు ఎరుగడు అద్భుతమైన పరాక్రముల్. మిమ్మల్ని తెలుసుకోవాలి అంటే పూర్వజన్మ సంస్కారం ఉండాలి. బ్యాంకులో డబ్బులు వేసుకుంటే కావలసినప్పుడు తీసుకోవచ్చు. డబ్బులు వేసుకోవటం అనగా పూర్వజన్మ సంస్కారం నీ గురించి తెలుసుకోవాలి. ఆ అధమాధముడు వాడికి తెలియదు కాబట్టి నీవు వచ్చి నన్ను తీసుకువెళ్ళు స్వామి అంటుంది. ఏ అమ్మాయి అయినా సరే కోరగానే వచ్చేస్తారా అంటే సంస్కరించుకోవాలి. కాబట్టి ఇక్కడ కొంతమంది అన్నారు మా అమ్మాయి వివాహం సగం కుదిరిందండి అన్నారు. సగం ఏంటి?
సగం ఏంటంటే మేము వెళ్దాము, వాళ్ళు వద్దన్నారంట. మేము చేసుకుందాం పెళ్లి కొడుకుని, బాగున్నారని మేము వెళ్ళాం, సగం అయింది, వాళ్ళు కోరుకోలేదు. ఆ విధంగానే సగం నేను కోరుకుంటే ఎట్లా? నువ్వు కూడా వచ్చి నన్ను తీసుకుని వెళ్తే కదా. ఒకవేళ నిన్ను ఎలా తీసుకువెళ్ళాలి? ఇట్లా అడ్డబొట్టు పెట్టినా, నిలువు బొట్టు పెట్టినా, ఎవరికైనా దాన ధర్మాలు చేశావా అంటావేమో. ఈ జన్మలో కాదు, కిందటి జన్మలో చేసినటువంటి వాపి కూప తటాకాదులు, అంటే వాపి కూప తటాకాదులు అంటే ఈ యొక్క చెరువులు తీయటం కానీ, బావులు తీయటం కానీ, ఆ బావి తీసామనుకోండి, ఆ నీళ్లు వస్తాయి బావిలో, ఆ నీళ్లు త్రాగినంత మాత్రమునే వాళ్ళు ఆనందం పొందుతారు. భగవంతుడి దగ్గరికి ఎన్ని పుష్పాలు తెచ్చామని కాదు, భక్తిగా ఒక తులసి దళం పెడితే చాలు. అందుకనే దాని పేరు తులసి. దానితో తుల తూగేది లేదు కాబట్టి తులసి అన్నారు. భక్తిగా నేను చెబుతున్నాను స్వామి. పూర్తేష్ట దత్త నియమ వ్రతదేవ విప్ర గుర్వర్చనాదిభిరలంకృత ఆరాధితో యది గదాగ్రజ ఏత్య పాణిం గృహ్ణామి మే న తమఘోష సుతాదయోన్యే వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబులన్ ఈశ్వరున్. మనం చేసుకున్నటువంటి పుణ్యము పరిపక్వం కావాలి అంటే ఈ జన్మలోది కాదు, కిందటి జన్మలో కూడా యజ్ఞయాగాదులు చేసినా, దాన ధర్మాదులు చేసినా, ఇంటికి వచ్చిన వాళ్ళని సేవ చేసినా అది కూడా పుణ్యమే. భగవంతుడు ఎంతమంది అంటే 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఆ 33 కోట్ల దేవతలు ఒక్కరే. ఎవరిని పూజిస్తారు? భగవంతుణ్ణే పూజిస్తారు. కాబట్టి ఏ రూపమైనా ఒక రూపమైన అనుకోవాలి, అంతే. ఏ పేరుతో ఉన్నా అంతే. ట్రాన్స్ఫారం ఉంది, దానిలో ఉన్న విద్యుత్ లైటుగా, మైకుగా, ఈ విధంగా ఫ్యాన్గా వస్తూ ఉంటాయి. అంటే ఇది భాగవతం ప్రారంభంలో కూడా సచ్చిదానంద రూప అన్నారు. సత్తు చిత్తు ఆనంద రూపంలో నిర్గుణ పరబ్రహ్మమూర్తిగా ఉన్నటువంటి రూపం బంగారం ఉంది, ఆర్నమెంటుగా, వస్తువుగా తయారు చేసుకోవాలి, మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకోవాలి. కొన్ని రోజులు అయిన తర్వాత ఇది వద్దండి, ఇంకొక మార్చుకోవచ్చు. ఆ విధంగానే ఇక్కడ కూడా వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబులన్ ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి నేను వసుదేవనందనుడు నా చిత్తేశుడౌగాక నిర్జుతులై పోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. చేదీశ అంటే చేది దేశానికి అధిపతి ఈ యొక్క శిశుపాలుడు. వాళ్ళు అధమాధములు నన్ను తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. నేను వసుదేవుని యొక్క కుమారుడు. ఎవరు? శ్రీకృష్ణ స్వామి. నీకు చెందిన దానిది అని అమ్మవారు పట్టుదలగా చెప్పారు. అలా చెప్పినప్పుడు జన నష్టం ప్రాణ నష్టం అవుతుందేమో, అంబికా దేవాలయంలో మేము అక్కడ ఉంటాము, అక్కడికి రండి అని అమ్మవారు చెప్పారు. ఇంకొక మాట చెబుతారు స్వామి, విష్ణు పాదోద్భవీం గంగాం. శ్రీ మహావిష్ణువు యొక్క పాదంలో గంగ ఉంది. అటువంటి గంగని తల మీద పెట్టుకున్న వారెవరు? పరమేశ్వరుడు కదండి. అట్లాగా నీ పాదముల యొక్క మట్టిని తల మీద వేసుకుంటే గోపికలు కూడా ఆ విధంగా తల మీద వేసుకున్నారు, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినారు. కాబట్టి ఇన్ని మాటలు అక్కర్లేదు, మధురంగా, ప్రియముగా, ఆహ్లాదంగా, ఆనందంగా ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమియేలా పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులత వలన సౌందర్యమేలా. ఈ సౌందర్యం ఎందుకు నీకు చెందకపోతే అని అమ్మవారు బాధాతప్త హృదయంలోనే ఈ యొక్క ప్రశ్న సమాధానము నేను చేసేది తప్పు కాదు అంటూ చెబుతున్నారన్నమాట. ప్రాణేశ నీ మందు భాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమియేలా పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులత వలన సౌందర్యమేలా భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా. ఈ కన్ను ఎందుకు అంటే నిన్ను చూడటానికి. అలా చూడకపోతే కన్ను కాదు, గవ్వ కన్ను. భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా దయిత
నీ అధరామృతంబు ఆనగాలేని జిహ్వకు ఫల రస సిద్ధియేలా నీరజాత నయన నీ వనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేలా. ఆఘ్రాణం స్వామివారి యొక్క హృదయస్థలం ఉరుస్థలం మీద ఉన్నటువంటి సౌగంధిక మాల, తులసి మాల వాసన చూస్తేనే ఈ ముక్కు సార్థకత్వం. లేకపోతే గోడకి బొక్క నా ముక్కు ఒకటే అన్నట్టుగా చెబుతోంది అమ్మవారు. అంటే వాసన చూడాలి అంటే ఈ పంచేంద్రియములు స్వామివారి యొక్క అధీనంలో ఉండిపోయింది అమ్మవారు. ఆ విధంగా దయిత నీ అధరామృతంబు ఆనగాలేని జిహ్వకు ఫల రస సిద్ధియేలా నీ రజాత నయన నీ వనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేలా. ధన్యచరిత నీవు ధన్య చరిత్రుడివి, నీకు దాస్యంబు చేయని జన్మమేలా. ఎన్నో జన్మలు ఉన్న ఒక్క జన్మ నీ యొక్క పాదాల దగ్గర పాదసేవ చేసినట్లయితే ఈ యొక్క జన్మకి సార్థకత్వం అవుతుంది అని అమ్మవారు మధురంగా ప్రియంగా హృదయపూర్వకంగా గంభీరంగా శ్రీకృష్ణస్వామి వారికి ప్రేమ లేఖ అనేది ఒక చిహ్నం, ఒక గుర్తు కూడా వేసి అమ్మవారు పంపించారు బ్రాహ్మణోత్తముడికి. ఆయన ద్వారకాపట్నానికి వెళ్ళి శ్రీకృష్ణస్వామి వారికి ఇచ్చారమ్మా. ఇప్పుడు శర్మ గారు, అంటే ఇప్పుడు బ్రాహ్మణోత్తములు ఆ రోజుల్లో మరి కాలినడకనే కదా ఇదంతా జరిగేది. అవునండి. మరి ఈ ఉత్తరాన్ని మరి ఎప్పటి వరకు చేర్చడం జరిగింది? ఇక్కడ భక్తులు ఎలా చెబుతారు అంటే కుచేలోపాఖ్యానము లాగానే ఇక్కడ కూడా చెబుతారు. కుచేలుడు కూడా శ్రీకృష్ణస్వామి వారి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. అలా వెళ్ళాలి అనుకున్న సమయంలో నిద్ర వచ్చింది, పడుకున్నారు. తన ఊరు దాటాడో లేదో లేవంగానే కృష్ణుడి యొక్క మందిరం దగ్గర వచ్చేసారు. అంటే భగవంతుడి యొక్క మాయ. ఈయన కూడా ఇంత దూరం ఉన్న రస్తాలు సక్రమంగా లేకపోయినా ముళ్ళు పల్లేరుకాయలు ఆ కాలంలో ఇటువంటి దూర ప్రయాణం చేసేటువంటి వారందరూ కూడా నడకదారి కదా, శ్రమ లేకుండా. అందులోనూ లక్ష్మీదేవి పంపించింది. మరి శ్రీ మహాలక్ష్మీదేవి పంపించినప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహంతో శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహంతో సేఫ్గా భద్రంగా స్వామివారి దగ్గరికి వెళ్ళారు. అలా వెళ్ళంగానే ద్వారపాలకులు అడ్డపడ్డారు. కృష్ణ భగవానుడు వచ్చి చూచి లోపలికి తీసుకువెళ్ళి అర్ఘ్యపాద్యాదులతో పూజించారు. మన ఇంటికి ఎవరైనా వస్తే రండి కూర్చోండి మంచినీళ్ళు త్రాగుతారా అని మనం అడుగుతాం. దేవతలకి మనం పూజిస్తాం, దేవతలు కూడా కృష్ణుణ్ణి పూజిస్తారు. అటువంటి కృష్ణ పరమాత్మ భగవంతుడు కూడా బ్రాహ్మణోత్తముణ్ణి అంటే ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా అయితే పూజించారో అది చూచి మనము కూడా సాంప్రదాయబద్ధంగా సనాతన ధర్మంగా ఈ కథలో కథనంలో కూడా జ్ఞాన రూపంతో తెలుసుకుంటూ ఉంటారమ్మా. శర్మ గారు, ఇప్పుడు లేఖ అందుకున్నారు, ఆయనకి ఈ విషయం తెలిసింది అంటే ఇప్పుడు ఆమె ఇష్టాన్ని ఈయన కూడా అంగీకరించినట్టేనా? ఈయనకి ఇష్టం ఉంటేనే కదా అక్కడ వరకు వస్తారు. మరి అయితే ఈయన ఒక్కరే వచ్చారా, సైన్యంతో వచ్చారా? అవునవును. శ్రీకృష్ణస్వామి వారు ఇప్పుడు ఈ బ్రాహ్మణోత్తముడు ఇంటికి వచ్చినటువంటి వారు ఈ సప్తపది 7 శ్లోకాలు కూడా చెప్పారు కదా. చెప్పినటువంటి తర్వాత స్వామివారి యొక్క మనసులో కూడా అబ్బాయి నువ్వు ఇన్ని 7 పద్యాలు చెప్పావయ్యా, నాకు రాత్రిపూట నిద్ర కూడా పట్టట్లేదు, రుక్మిణినే నాకు ఎప్పుడూ కలలో కనబడుతోంది, వాడు దుర్మార్గుడు, రుక్మిణి యొక్క అన్నగారు ఎవరైతే ఉన్నాడో శిశుపాల పక్షానికి సంబంధించిన వాడు, దుష్ట చతుష్టయంలాగా అటువైపు వాడు, కాబట్టి వీడికి తగిన బుద్ధి చేయాల్సిందే. ఎలా చేస్తాను అంటే అగ్నిమివ చక్కని చక్కని రాపిడి చేసామనుకోండి నిప్పు వస్తుంది కదా. నిప్పు బయట కనబడుతుందా? కనబడదు. రాపిడి చేస్తేనే కనబడుతుంది. అంతఃపురంలో ఉన్నటువంటి రుక్మిణి అమ్మవారు నిప్పుగా చూసుకున్నట్లయితే స్వామివారు వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ కూడా చల్లా చెదురు చేసి అగ్నిహోత్రం ఎలా అయితే బయటికి వస్తుందో రుక్మిణిని కూడా నేను తీసుకువస్తాను అని చెప్పారు. వెంటనే చక్కటి చందనం రథాన్ని ఏర్పాటు చేశారు. దారకుడు అనేటువంటి అతను అనమాట ఆ రథాన్ని నడిపేవాడు, డ్రైవర్ అనమాట. వెంటనే బ్రాహ్మణోత్తముని కూడా ఎక్కించుకున్నారు, బయలుదేరారు. అప్పుడు అనుకున్నారు బలరాములు వారు, అయ్యో మా తమ్ముడు ఒక్కడే వెళ్ళాడు, అక్కడ శిశుపాలుడు, జరాసంధుడు, దంతభక్తుడు వీళ్ళందరూ ఉన్నారు కదా అని
తమ్ముడికి సహాయంగా బలరాములు వారు కూడా ఎదుపుంగువులు రథ గజ తురగ వాహనాలతో పాటు ఏనుగులు గుర్రాలు కాలుబట్టులతో సహా బయలుదేరి వెళ్ళారు. అక్కడ పెళ్లి కుమార్తె అమ్మవారు చాలా బాధపడుతూ ఉన్నారు. శర్మ గారు, ఇప్పుడు మరి సందేశం అయితే వెళ్ళింది, అక్కడ ఏం జరుగుతుంది అనేది రుక్మిణి మధ్యలో ఆందోళన అయితే ఉందా? మరి తప్పకుండా ఉంది. బాధపడేవాడికే తెలుస్తుంది తప్ప బయట యుద్ధం చేయకపోవచ్చు. మానసికంగా సంఘర్షణ అనేటువంటిది చెప్పుకోలేదు. తల్లికి కూడా ఎవరైనా ఆడపిల్లలు ఏం చేస్తారు, తల్లికి చెప్పుకుంటారు. తల్లికి కూడా చెప్పట్లేదు. అసలు ఆమె పెళ్లి కుమార్తె అనేటువంటి భయం అంటే ఆ యొక్క భావం కూడా లేదు. కృష్ణుడు వస్తాడా రాడా అనేది. అవును, ఆయన వస్తాడో రాడో తెలీదు, ఈమె తీసుకెళ్తాడో లేదో తెలీదు. అది ఎవరికి చెప్పుకోవాలో. దీనిని వైరాగ్యం అంటారు. ఇందాక మనం భక్తి జ్ఞాన వైరాగ్యంలో భక్తిగా పెద్దలు చెప్పిన మాట విన్నారు. కృష్ణ కథ యొక్క విషయాలు తెలుసుకున్నారు. జ్ఞానంతో లేఖ వ్రాశారు. వైరాగ్యానికి వచ్చేటప్పకల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం మర్చిపోతారు. మనం చూడండి, ఉదయం 4:30 చక్కగా నిద్రలేచి స్నానం చేసి పూజామందిరంలోకి వెళ్తాం. తపస్సు చేసుకుందాం, దీపారాధన చేసి మెడిటేషన్ చేద్దాం అంటే అప్పుడే ఫోన్ మోగుతుంది. అప్పుడే ఇంట్లో ఆడవాళ్ళు రైస్ కుక్కర్ లేకపోతేనేమో విజిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదండి. ఇక్కడ కూడా అమ్మవారు పరకాయ ప్రవేశం చేశారు. పోతన్న గారు రుక్మిణి అమ్మవారిలోకి వెళ్ళి అసలు లేడీస్ టెన్షన్ పడితే ఈ వేసుకున్నటువంటి నగా నట్ట చిక్కుపడిపోతాయి. పెళ్లి కుమార్తె కదా, ఆభరణాలన్నీ ఉంటాయి కదా, ఆ చిక్కు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండదు. మత్తహంస వధూ మంద గమనాయే నమః అంటారు. ప్రకృతి ఎవరు అంటే అమ్మవారు నడుస్తూ ఉంటే ఈ యొక్క హంసలు ఆ విధంగా నడిచినాయిట. అంటే అమ్మవారిని చూచి హంసలు నడిచినాయి, నేర్చుకున్నాయి అన్నమాట. అట్లాగే నెమలులు కూడా ఆ విధంగా ఉంది. మనకి కొంచెం టెన్షన్గా ఉందనుకోండి, ఏం చేస్తాం, కొంతమంది సంగీతం వింటారు. మనకి పివి నరసింహారావు గారు కూడా పూర్వం ఆయన టెన్షన్గా ఉంటే తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని కిందకు వచ్చి ఆయనకి ఇష్టమైనటువంటి ఒక హీరో సినిమాలు చూసేవాడిని, హాస్యంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ఒక బుక్లో చదివాను. ఆయన ఆ విధంగా ఉంటారు, మీరు ఒక రకంగా ఉంటారు, నేను ఒక రకంగా ఉంటాను, మనిషిని బట్టి ఉంటుంది అన్నమాట. రుక్మిణి అమ్మవారు కూడా ఎప్పుడూ వీణ వాయిస్తూ ఉండేది తల్లి, చక్కగా పాటలు పాడుతూ ఉండేది. అదేవిధంగా చిలుక గోరింకులకు వాణి మాటలు నేర్పుతూ ఉండేది. అందుకనే శుకవత భాషణం కుర్యాతు, చిలుకలాగా మాట్లాడాలి, ఏనుగులాగా స్నానం చెయ్యాలి. ఏమండి, ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించింది. ఇవన్నీ కూడా అమ్మవారిని చూచి నేర్చుకున్నాయి. మనసులో బాధ, వస్తాడా రారా, రేపే లగ్నం బెల్లి వివాహము గదిసే ఎలా రాడు గోవిందుడు. ఎందుకు రాడు, వస్తాడులే అనుకుంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత ఈ వార్త బ్రాహ్మణోత్తముడు వెళ్ళాడా లేదా, ఒకవేళ వెళ్ళిన కృష్ణుండు ఇది తప్పుగా తలచెను. ఈ గడుగ్గాయతనంగా ఈ విధంగా తల్లిదండ్రుల యొక్క సమక్షంలో ఉన్న రుక్మిణి ఈ విధంగా ప్రేమ లేఖ ఈ లెటర్ పంపించవచ్చా అన్నారేమో, లేకపోతే వచ్చేస్తున్నారేమో అని పరిపరి విధాలుగా అమ్మవారి యొక్క హృదయం అంతా కూడా భగ్నం బైచనునో విరించి కృతమెభంగిన్ ప్రవర్తించును. ఏదైనా సంస్కారం నుదుట మీద రాయాలిగా. బ్రహ్మగారు షార్ట్ హ్యాండ్ రాసేస్తారు, ఈ చివరి నుంచి ఈ చివరి దాకా జీవితంలో చేయవలసినవన్నీ కూడా. మరి బ్రహ్మగారు నా యొక్క నుదుట మీద కృష్ణుడు భర్త కావాలని రాశారా లేదా? పోడను బ్రాహ్మణుండు ఎదుపుంగువ వీటికిన్. ఒకవేళ మా అన్నగారు చేసిన పని వలన ఇంకా ఎవరినైనా పంపిద్దామా, బ్రాహ్మణోత్తముడు వెళ్ళాడా లేదా, ఇంకొక మనిషిని దూతగా పంపిద్దామా మధ్యవర్తిగా అనుకుంది. ఎవరున్నారు, ఎవరు లేదు. మా అన్నగారు ఉన్నారుగా అనుకుంటుంది. మరలా వాడేగా ఈ దుర్మార్గం పని చేసింది అనుకుంటుంది. ఆ కాలంలో, పూర్వకాలంలో ఏంటంటే ఈ కొప్పులాగా పెడతారు పెళ్లి కుమార్తెకి. ఆ కొప్పంతా కింద పడిపోతుంది. పెళ్లి కుమార్తె కదా, ఆ యొక్క కొప్పుని సరిచేసుకోవాలనేది లేదు. అన్నం తినట్లేదు, మంచినీళ్ళు త్రాగట్లేదు. తన మనసులో ఉన్న బాధ పక్క వాళ్ళకి చెప్పాలి. ఏ ఆడపిల్లైనా తల్లికి చెబుతుంది. చెప్పదు తల్లికి తలపు చిక్కు దిశల్దరహాస చంద్రికన్ కప్పదు, వక్రతామరసగంధ సమాగత భృంగ సంగమున్నొప్పదు, నిద్రకై కొనదు.
పెళ్లి కుమార్తె రేపొద్దున ఫోటో వీడియో అంతా బాగుండాలి, కళ్ళు జీరాగా ఉండకూడదు అన్న జీరా అంటే మళ్ళీనేమో రైస్ అంటారు, జీరా రైస్ అని. ఇక్కడ పదాలు కూడా గుంభనంగా ఉంటాయి. ఒకే పదం నవ అంటే 9 అని, నవ అంటే కొత్త అని అర్థం అనమాట. ఈ కళ్ళు జీరగా ఉన్నాయంటే రేఖలుగా ఎర్రగా వస్తాయి, పెళ్లి కుమార్తె ఎందుకు నిద్రపోలేదు అంటారేమో అని ఆడవాళ్ళు కానీ బంధువులు కానీ అంటారేమో. కానీ ఈమెకి నిద్ర రావట్లేదు. నిద్రకై కొనదు అన్నమేమి కుడువదు, నీళ్లు త్రాగట్లేదు, అన్నం తినట్లేదు, పడుకోవట్లేదు, చాలా బాధాతప్త హృదయంలో ఉంది. ఈ యొక్క కంటి నుంచి ధార పడిపోతున్నాయి అన్నమాట. ఎట్లా? మనకి చెట్లు చాలా ఉన్నాయి, దానిలో పారిజాత వృక్షం అంటారు. ఆ చెట్టుని డైరెక్ట్గా పువ్వు కొయ్యకూడదు. ఈ యొక్క పుష్పాన్ని అలా ఆ చెట్టుని కొమ్మని ఇలా అంటే కింద పడిపోతూ ఉంటాయి. జల 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 ఎలా అయితే పడిపోతూ ఉంటాయో అమ్మవారి యొక్క కంటి నుంచి కూడా ధార పడిపోతూ ఉంది. పూర్వకాలంలో ఆడవాళ్ళు పెళ్ళిళ్ళలో పొట్టకి కస్తూరి రాసుకుంటారు, అవి వేసుకోవట్లేదు. మృగనాభి అలదదు మృగరాజ మధ్యమా జలముల నాడదు జలజగంధి. నీటిలో స్విమ్మింగ్ పూల్లో ఎప్పుడైనా సరే అమ్మవారు పొద్దునో మధ్యాహ్నం సాయంత్రమో చక్కగా జలకాలు ఆటలు ఆడుతూ ఉండేది తల్లి. అది వెన్న చేద్దామనేటువంటిది లేదు. పువ్వులు కొయ్యట్లేదు, పూలమాల కట్టట్లేదు, హంసలతో పలకరించట్లేదు. ఇటువంటి సమయంలో బాధాతప్త హృదయంలో ఉన్నటువంటి సమయంలో ఎడమ కన్ను, ఎడమ భుజము, ఎడమ ఊరు తొడ అదిరిందనమాట. అంటే స్వప్న శాస్త్రంలాగా మన యొక్క హస్త సాముద్రిక ఇవి అంటారు కదండి. మగవాళ్ళకి కుడి కన్ను అదరాలి, ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదరాలి. ఆ విధంగా కృష్ణ భగవానుడు వచ్చేశారనేటువంటి వార్త బ్రాహ్మణోత్తముడు ద్వారా తెలుసుకున్నారు. అమ్మవారు చక్కగా నిద్రపోయింది. మర్నాడు పొద్దున పూట ఈ పక్కన అబద్ధాల పెళ్లి కొడుకున్నాడు కదా శిశుపాలుడు, వాడు కూడా చక్కగా స్నాతకం చేశారు. బుగ్గన చుక్క, కళ్యాణం బొట్టు ఇవన్నీ పెట్టారు. బంధువులందరూ కూడా ఏదో ఒక బహుమానం ఇస్తూ ఉంటారు కదా, ఆ విధంగా ఇస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ పక్కన అమ్మవారు గౌరీదేవికి వెళ్ళి నమస్కారం చేసుకొని కృష్ణ భగవాను రావటం, అమ్మవారిని తీసుకువెళ్ళటం. తీసుకువెళ్ళిన తర్వాత తన అన్నగారు మధ్యలో అడ్డపడితే ఈ యొక్క సగం గడ్డం సగం మీసం తీసేశారు. ఇంటికి ద్వారకాపట్నానికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన సమయంలో భీష్మక మహారాజు గారు తన తండ్రి కూడా పరివారంతో కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశారు. ఈ యొక్క పద్యము ప్రతి వాళ్ళు కూడా చదవవలసింది. ఆ పద్యంతో మనం పూర్తి చేద్దాం. ఈ యొక్క సప్తపది అనేటువంటి పద్యాలు చదవకపోయినా వివాహం కాని పిల్లలు ఇప్పుడు చెప్పేటువంటి పద్యము ఒక్కసారి ఆలాపనగా అయినా యథేచ్ఛగా అయినా అనుకోకుండా ఏదో విన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. నమ్మితి నా మనంబున సనాతులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతులు మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాసి కదమ్మ హరిపతించేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు కదమ్మ శాంకరీ. నిన్ను నమ్మిన వారికి బొమ్ము కాకుండా హరిని భర్తగా పతి చేసేటువంటి శక్తి నీదే అని రుక్మిణి అమ్మవారు పరిపూర్ణంగా పార్వతీ పరమేశ్వరుకు నమస్కారం చేసినందువలన ద్వారకాపట్నంలో వివాహం జరుగుతున్న సమయంలో పైనుంచి పూల వర్షం కురుస్తూ ఉంటుంటే అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణి తోడ క్రీడ చలుపుతున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలు ఉల్లసిల్లిరి. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కృష్ణ పరమాత్మ వివాహం చేసుకుంటున్నారు రుక్మిణి అమ్మవారికి, మా పుణ్యం కూడా వాళ్ళకి కలగాలని ప్రీతిలగుతూ ముక్త భీతులగుతూ ఈ విధంగా భక్తిగా నమస్కారం చేశారు. స్వామి అనుగ్రహం పుష్పవర్షం కురిసింది. ఇది ధ్రువకీర్తిగా నిలబడుతుంది. కనుక ఎవరైతే వివాహం కాని పిల్లలు కానీ వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు అందరూ ఆనందంగా ఉండాలి అంటే రుక్మిణీ కృష్ణ కళ్యాణ రుచిర కథను విన్నవారలు ఎవరైనా విన్నా చదివిన ఈ యొక్క బుద్ధిమంతులు ఎవరైతే ఉంటారో ఆయురారోగ్యములు భోగభాగ్యములు కలిగి పరమ కళ్యాణమూర్తులై వరలు వారింట్లో శుభం కలుగుతుందని పోతన్న గారు ఆంధ్రీకరించారమ్మ దశమస్కంధంలో భాగవతంలో రుక్మిణీ గాథ. ఈ రుక్మిణీ కళ్యాణం చదివినా విన్నా కూడా భాగవతంలో చెప్పిన ప్రకారంగా మనసులో ఉన్న కోరికలు తీరుతాయి. కాబట్టి మా ప్రేక్షకులందరికీ కూడా మనసులో ఉన్న కోరికలు తీరాలని కోరుతూ
రేపటి రోజున ఇంకొక దాంట్లో వద్దు. శర్మ గారు, భాగవత సుధలో రుక్మిణీ కళ్యాణం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. నమస్కారం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.